రేపు ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది రాకాస. ఇక సమయం లేదు. ఇప్పుడు మీరు సడన్ గా థ్రిల్లర్కి వెళ్ళిపోయారు. సడన్ సినిమా బాగుంటుందా? అంత బాగా ఇంప్రెస్ చేస్తుందా? 100%. మన ఎర్రబాబు గారు కాదు, ఐఎమ్ వీరు సార్, అమెరికా రిటర్న్. మీరెందుకు సగం ఎండలో సగం నీడలో ఉన్నారు? విఠలాచార్య గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేవు అప్పుడు, కానీ ఏం లేవు. అప్పటికప్పుడే ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. ఎంత ర్యాగ్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, సంగీత్ వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగ్ చేస్తున్నారు. గెటప్ శ్రీను అండ్ సంగీత్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. నిహారిక లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఏంటి సంగీత చెత్త? నాకు అంటే నేను శ్రీనుని మనం కట్టుబడేస్తామేమో, ఆయనకున్న టాలెంట్ ని ఒకే క్యారెక్టర్ లో ఇలా చెయ్యాలి అని చెప్పారు అనిపిస్తుంది నాకు. నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. మెగా ఫ్యామిలీ అనే ఒక ఇమేజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటున్నారండి? ఫస్ట్ సినిమా నుంచే చిరంజీవి డాక్టర్ కదా, హౌ కెన్ అంటే ఇంత షీ హాస్ టు యాక్ట్ డూ మోర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కదా అన్నట్టు. నో వన్ సా మీ యాజ్ అ 21-year-old. బట్ గుడ్ అయితే అసలు ప్రొటెక్షన్ దట్ యు గెట్ ఇంతలా చూసుకుంటారా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. కోట్లాది మంది అభిమానులు, తరగనది ఎల్లకాలం నిలిచి ఉండేది అదే నన్ను నడిపిస్తున్న శక్తి. నేను చాలా సెల్ఫిష్ డాటర్ సార్. అంటే మా నాన్న నాకు మాత్రమే నాన్న అనుకునేలాగా ఉంటాను. నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. Sometimes when I see some hardships or thought processes of some women, I honestly na heart lo nunchi anipistadi, I wish I could share my father with them. ఇంతవరకు రామ్ చరణ్ గారి గురించి అంత బాగా మాట్లాడింది ఎవ్వరు లేరు. చరణన్న తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని రోల్ మోడల్ లాగా. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ రామ్ చరణ్ గైస్, హిట్ టీవీ. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. ఆల్ ది బెస్ట్ ఫర్ పెద్ది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రోజుల్లో పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద సినిమాలు తీసి సినిమా పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన మనుగడని, ఎగ్జిస్టెన్స్ని ఇవ్వగలిగిన సినిమాలను తీయడంలో తన ముద్రని, తన మార్క్ని ఎంతో గొప్పగా నిరూపించుకున్నారు. అండ్ ఎప్పుడో ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ లేని రోజుల్లోనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక 3 లక్షలతో స్టార్ట్ అయ్యి ఈ రోజున రేపు ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది రాకాస. 26 కోట్ల రూపాయల బడ్జెట్, భారీ బడ్జెట్తో, మధ్యలో కమిటీ కుర్రాళ్ళు అంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఇంత హెర్ జర్నీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ జర్నీ ఇండివిజువల్లీ. అండ్ ఆ గెస్ట్ ఎవరో కాదు, కొణిదెల నిహారిక గారు, ప్రొడ్యూసరు, యాక్టరు, ఎవ్రీథింగ్. ఇంకా ఏం చేయబోతున్నారు మీ అందరి తరఫున అడిగి తెలుసుకుంటాను. మీ అందరి తరఫున ఐ వెల్కమ్ హెర్ టు దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఎ వెరీ కార్డియల్ వే. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రో. చాలా హెవీగా అనిపించింది, బట్ థ్యాంక్ యూ. కదా మీరు చేసినవే కదండి నేను చెప్పినవి, మీరు చేయనివి అని చెప్పలేదు నేను ఇక్కడ కదా. అంటే నేను ఒకటి అడుగుదామని. తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ సార్, తెలుగులో ఫస్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, తెలుగులోనే. అయితే మీరు వెబ్ సిరీస్లు చేశారు, యాక్ట్ చేశారు,
అండ్ సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు హిట్ సినిమాలు తీశారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్స్ తీశారు. ఇందులో మీరు మీ స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్ అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ సార్? యువర్ స్ట్రెంగ్త్. మై స్ట్రెంగ్త్ ఇస్ దట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. అదే సార్ నా స్ట్రెంగ్త్. అవునా? నేను నా గట్ ఫీలింగ్ని నమ్ముతాను సార్, అదే నా స్ట్రెంగ్త్. మనుషుల్లో కానీ వర్క్లో కానీ గట్ ఫీలింగ్ నమ్ముతాను. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది అని కూడా కాదు సార్. ఇట్స్ సంథింగ్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. యా. కమిటీ కుర్రాళ్ళు వచ్చాక? కమిటీ కుర్రాళ్ళు ముందు నుంచి, అదే లిటిల్ బిఫోర్ కమిటీ. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. సో కమిటీ కుర్రాళ్ళు ముందు నుంచి అంటున్నా అందుకే. అదే అదే అదే. అంటే సక్సెస్ మీకు గట్ ఫీలింగ్ ఇచ్చిందా? గట్ ఫీలింగ్ సక్సెస్ ఇచ్చిందా? గట్ ఫీలింగ్ని నమ్మిన తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు గట్ ఫీలింగ్ మీద కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఓకే, అండర్స్టూడ్. ఎస్, ఐ అండర్స్టూడ్. అంటే బికాస్ బయట పబ్లిక్ నోషన్, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకేంటండి మెగా ఫ్యామిలీ, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు, దేనికి కొరత ఉండదు, దేనికి లోటు లేదు, వాళ్ళు ఎవరిని పిలిస్తే జస్ట్ దే కెన్ కాల్ ది షార్ట్స్ అనే ఒక పబ్లిక్ పర్సెప్షన్, విచ్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో. కానీ ఈ జర్నీలో ఎవరికుండే కష్టాలు, ఎవరికుండే ఎత్తుపల్లాలు, ఎవరికుండే ట్రయల్ అండ్ ఎర్రర్ రేదర్, అవి ఉంటాయి గ్యారంటీగా. మీ కేస్ స్టడీలో వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ యువర్ హార్డ్షిప్స్ ఈ జర్నీలో, ఈ 10 years? మై ఛాలెంజెస్ వర్, నేను ముద్దుబాబాకే స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 21 years old సార్. అమ్మాయి 21 years, అది పెద్ద ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయి అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా, అంటే ఏమీ తెలీదు, అంత వాళ్ళ నాన్న చూసుకుంటారు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు. నో వన్ బిలీవ్ దట్ దిస్ వాజ్ ట్రూలీ మైన్. నాది అనేది నాదని నేను నిరూపించడానికి నాకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్, దట్ ఐ వాజ్ యంగ్ గర్ల్. ఆ ల్యాక్ ఆఫ్ బిలీఫే నాకు ఒక మోటివ్ కూడా. అంటే దానికోసం వర్క్ చేశానని చెప్పట్లేదు, బట్ ద ఫ్యాక్ట్ దట్ నో వన్ ఫుల్లీ బిలీవ్డ్ మీ, అది నాకు ఇట్ వాజ్ లైక్ ఫైర్. యా, దట్ ఐ నీడ్ టు, నాదే కదా ఇది, నాది కాదంటే ఏంటి, నాదని ఎన్నిసార్లు చెప్పాలి, నా దాన్ని కూడా నేనని చెప్పి ఎన్నిసార్లు నిరూపించుకోవాలి అని చెప్పి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకొక పాయింట్ ఆఫ్ డిస్కషన్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ అడుగుతానండి. అదేంటంటే, హౌ ఫార్ ఒక మెగా ఫ్యామిలీ అనే ఒక ఇమేజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటున్నారండి? In many ways, first as a actor also, because production రాకముందు ఫస్ట్ as an actor also, ఒక డెబ్యూ హీరోయిన్కి ఒక సినిమా డెబ్యూ చేయకముందే ఆమె సినిమా చూడాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు సార్. పని ఆ విషయంలో చాలా మందికి అనిపించింది. అట్లీస్ట్ నా ఫస్ట్ మూవీ ఓపెనింగ్కి నా కోసం అంతమంది వచ్చారని నేను బిలీవ్ చేస్తాను. నన్ను మా ఫ్యామిలీ వాళ్ళని ఇష్టపడిన వాళ్ళందరూ నా కోసం సినిమాకి వచ్చారు, అది నాకు తెలుసు. చెప్పి మరీ వచ్చారు, అది నాకు తెలుసు. సో అది ఒక బ్లెస్సింగ్ సార్. అది మా ఫ్యామిలీకున్న ఒక క్రెడిబిలిటీ, అది నా దాకా వస్తుంది నేనేం చెయ్యకముందే అనేది, అది 100% ఇట్స్ అ బ్లెస్సింగ్. అది ఎవరికి ఈజీగా రాదు. దాంతోపాటు ప్రోస్ అండ్ కాన్స్ ఆల్సో ఏంటంటే, వీ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. ఫస్ట్ సినిమా నుంచే చిరంజీవి డాటర్ కదా, హౌ కెన్ అంటే ఇంత షీ హాస్ టు యాక్ట్, డూ మోర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కదా అన్నట్టు. నో వన్ సా మీ యాజ్ అ 21-year-old. అప్పుడే సినిమాలు ఫ్రెషర్గా చూడలేదు అని నేను అనుకుంటున్నా. అంటే స్కోప్ ఫర్ మిస్టేక్స్ తక్కువ ఉంటాయి సార్. ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో, కొంచెం తప్పులు చేసే ఆ లెవరేజ్ ఇంకా తక్కువ ఉంటుంది వెన్ యూ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ, వెన్ యూ కమ్ ఫ్రమ్ సచ్ అ రెప్యూటెడ్ ఫ్యామిలీ. అది సేమ్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఏ టీచరో డాక్టరో లేకపోతే ఐటీలో చేస్తే నాకు ఆ బార్ ఉండేది కాదు. వీళ్ళు యాక్టర్స్, ఇంకేదో చేస్తుంది అన్నట్టు. బట్ సేమ్ ఇండస్ట్రీలోకి వచ్చి చేసేదే చేస్తున్నాను. బట్ యాజ్ అ గర్ల్ చాలా బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. అది నాకైనా
తర్వాత వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళు, వైష్ణవ్ వీళ్ళకి కూడా వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. సో ప్రాబ్లం అని కాదు కానీ సరే, దట్స్ లిటిల్ బిట్ ఆఫ్ అ డిఫికల్టీ. యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్. ఎస్, యా, అది ఇట్స్ నాట్ ఈజీ. బట్ గుడ్ అయితే అసలు ద ప్రొటెక్షన్ దట్ యు గెట్, తెలియని వాళ్ళు సార్, వాళ్ళందరికీ మేము తెలుసు సార్. మనకు ఒక్కొక్కరు ఫ్యాన్లు పేరు పెట్టి మనకు తెలీదు. ఫ్యాన్స్ అంటే మనకు ఒకళ్ళు అంతే, ఒక యూనిట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనల్ని కలిస్తే మనకు వాళ్ళ పేర్లు, ఒకేలా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉంటారు, అలా అని తెలుస్తారు, కానీ మనకు పేరున తెలీదు. కానీ ఆన్ సోషల్ మీడియా లేకపోతే ఇంకేదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ లాగా సార్ నాకైతే చాలా, అంటే ఇంతలా చూసుకుంటారా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. అయ్యో, ఇప్పుడు మీరంటే డైరెక్ట్లీ యూఆర్ ది డాటర్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. ఎంతమందో అంటే ఈ బ్లడ్ అవసరమైన చోట, ప్రాణాలు అపాయంలో ఉన్న చోట, ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో గొప్ప ప్రొటెక్షన్ సొసైటీలో ఫర్ ది పూర్ అండ్ ఫర్ ది నీడీ అండ్ ఫర్ ది డెస్టిట్యూట్. కాబట్టి మీకు ఉండడం అన్నది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దట్ ఈస్ వాట్ ద షీల్డ్ మెగాస్టార్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇందులో అంటే మీరు చెప్పిన పాయింట్లోంచి అడుగుతాను నేను, అది మీరు కుడ్ యూ రియల్లీ డెలివర్ ది బెస్ట్ అండి? ఫస్టే బెస్ట్ కావాలి. కుడ్ యూ డెలివర్ ఇట్ అండి? మీ పర్సెప్షన్, మీ జడ్జిమెంట్ ప్రకారం. కమిటీతో అయితే చేశాను అనుకుంటున్నాను సార్. ఒక ఫస్ట్ స్టెప్ బెస్ట్గా చేశాను అనుకుంటున్నాను సార్ నేను. అంటే అదే అన్నాను, గట్ ఫీలింగ్ తోటి చేశాను నేను కమిటీ కుర్రోళ్ళు. ప్యూర్లీ నాతో, అంటే ఇంకేం డిస్ట్రాక్షన్స్ లేకుండా, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిసిషన్స్ అవేం నెగిటివిటీ ఏది తీసుకోకుండా ఆనెస్ట్గా నేను ఆ కథలో లైఫ్ చూశాను. వంశీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన ఒక కథ. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రియల్నెస్ ఇన్ కమిటీ కుర్రోళ్ళు. నాకు ఇలాంటి సినిమాని నేను బ్యాక్ చేయాలి యాజ్ మై ఫస్ట్ ఫిలిం అనిపించింది సార్. ఎందుకంటే అప్పుడు కమిటీ వరకు నేను అసలు సినిమాలు చేద్దాం అనేది నా ప్లాన్లోనే లేదు. అంటే నేను అంత ప్లాన్ చేసుకోలేదు, బేసిక్గా చేస్తానేమో అనుకున్నాను, కానీ కమిటీ వచ్చిన తర్వాత దట్స్ ఇట్, దిస్ హ్యాస్ టు బీ మై ఫస్ట్ ఫిలిం అని స్టార్ట్ చేశాను. ఇంకా దాని తర్వాత ఎన్ని రిస్క్స్, క్వశ్చన్ మార్క్స్ ఏదొచ్చినా జనాల నుంచి, నేను అవేమి ఐ డెంట్ పే మచ్ హీట్ టు ఇట్ బికాస్ ఐ నో వాట్ ఐ వాజ్ డూయింగ్. మన చుట్టూ చాలామంది ఉంటారు సార్, దే విల్ ట్రై టు రియలీ ట్యాంపర్ యువర్ థాట్ ప్రాసెస్. అది మనం ఫిల్టర్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది మంచి చెప్తున్నా కూడా అది మంచిది కాదు, అది అర్థం చేసుకోవాలి. ఇది భలే ఉంది, చాలా పారాడాక్సికల్ గా ఉంది స్టేట్మెంట్. ఎలా, హౌ డు యూ దాన్ని, కెన్ యూ రియల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి? I told in కొన్ని ఇంటర్వ్యూస్లో సార్ దట్ ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను వీళ్ళ నుంచే తీసుకుంటాను సార్. లైక్ ఇఫ్ దే టెల్ మీ, నీహా దిస్ వాజ్ సచ్ అ బ్యాడ్ ప్రాజెక్ట్ దట్ యూ డిడ్, అసలు ఇది బాగాలేదు అది బాగాలేదు అని నేను ఫుల్గా వాళ్ళ నుంచి తీసుకుంటాను. వచ్చి పాస్ నువ్వు అసలు ఐశ్వర్య ఎంత అందంగా ఉన్నావు ఇది అన్న వాళ్ళ నుంచే తీసుకుంటాను సార్ నేను. నాకు బయట వాళ్ళు నన్ను ఎంత గ్రేట్గా మాట్లాడినా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా, అది వాళ్ళ పర్సెప్షన్, దట్ డస్ నాట్ డిఫైన్ మీ. వాళ్ళు నాకు గొప్పగా చెప్తున్నా కూడా దే డోంట్ నో కదా సార్. యూ కెన్ నెవర్ బీ ఇన్ మై పొజిషన్ అండ్ డీల్ విత్ లైఫ్, వర్క్ అండ్ లైఫ్ బోత్. మీరు ఏం చెప్తున్నా కూడా అది మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ మీరు నాకు చెప్తున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్ కాదు. ఒకటే ఫార్ములా అందరికీ వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు చెప్తుంటే డెఫినెట్గా నాకు ఎవరైనా మంచి చెప్తుంటే నేను కొట్టిపడాను సార్, థ్యాంక్ యూ, ఐ విల్ ఆనెస్ట్లీ రిసీవ్ ఇట్, టేక్ ఇట్. కానీ అది నేను ఇంప్లిమెంట్ చేస్తానో లేదో అది నేను మళ్ళీ కూర్చొని ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. కానీ మంచి చెప్తున్నారు కదా అని చెప్పి ఐ జస్ట్ డోంట్ ఇమీడియట్లీ డూ ఇట్. ఆ మంచి వాళ్ళకి వర్కౌట్ అయింది కరెక్టే, ఆ మంచి నాకు కూడా మంచిగా అని చూస్తాను సార్. అంటే ఇది కేవలం అంటే పీపుల్ కో లివింగ్ విత్ యూ ఇన్ ది సొసైటీ ఆర్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇది అక్కడి వరకే ఆగుతుందా? ఈవెన్ ఇట్ అమౌంట్స్ టు పేరెంట్స్ ఆల్సోనండి? ఏంటి అదే వాళ్ళు చెప్పేది మనకి అడాప్ట్ అవుతుందా లేదా? ఎవ్రీవన్ సార్. ఎందుకంటే there's a lot of exchange of information సార్. నాకు మా నాన్నతోటి ఎస్పెషల్గా చెప్పాలంటే, నాన్నతోటి అండ్ నాన్న
ప్రతి జనరేషన్ ప్రకారం మారుతూ వచ్చారు. మై డాడ్స్ అ లర్నర్ అండ్ హీ అడాప్ట్స్ వెరీ ఫాస్ట్. ఎస్. అప్పుడు దట్ వాస్ ద టైమ్ అండ్ ఏజ్ టు బీ దట్ సర్టన్ వే. అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు, చాలా నేర్చుకుంటానే ఉంటారు. ఐ ఫీల్ లైక్ దట్స్ వన్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ మై డాడ్, కాన్స్టెంట్ లర్నర్ ఆఫ్ లైఫ్. అవును. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మేబీ 30 years బ్యాక్ చేసింది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో నాన్న అని చెప్తే కరెక్టే కదా అని చెప్పి ఆలోచిస్తారు సార్. మామూలు ఫాదర్ లాగా ఒక చైల్డ్ తిరిగి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒఫెండ్ అయిపోకుండా మై డాడ్ విల్ లిసన్ టు ఇట్, హీల్ అండర్స్టాండ్ ఇట్. ఆ మెచ్యూరిటీ, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఇచ్చారు సార్. సో దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఎవరైనా క్యూరియస్ చైల్డ్ని వెంటనే క్యూరియాసిటీ దగ్గరే కొట్టేస్తే దట్ చైల్డ్ విల్ నెవర్ బికమ్స్ నంబ్. యా ఒరిజినాలిటీ ఉండదు ఆ చిల్డ్రన్కి వెన్ యూ డూ దట్. మై డాడ్ నెవర్ డిడ్ దట్ వే. He never did that. And he has stood by you Yeah. in all the respects. Yeah. He's been the best dad. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమంది ఆడపిల్లని చూసినప్పుడు బయట నేను చాలా సెల్ఫిష్ డాటర్ సార్. అంటే మా నాన్న నాకు మాత్రమే నాన్న అనుకునేలాగా ఉంటాను, నాకు కొంచెం మా అన్నకి. బట్ సమ్ టైమ్స్ వెన్ ఐ సీ సమ్ హార్డ్షిప్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ ఆఫ్ సమ్ విమెన్, ఐ ఆనెస్ట్లీ నా హార్ట్లోంచి అనిపిస్తుంది, ఐ విష్ ఐ కుడ్ షేర్ మై ఫాదర్ విత్ దెమ్. Oh, fantastic. అంటే బికాజ్ ఒక ఫాదర్ పొజిషన్ నుంచి మా నాన్న కొన్ని నాకు చెప్పినవి నాకు ఎంత హెల్ప్ అయి నా లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎంత ఇచ్చిందంటే వాళ్ళకు ఉండాలి కదా. లైక్ ఐ విష్ దే హ్యాడ్ అ ఫాదర్ లైక్ నాగబాబు అనిపిస్తుంది. యా, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్. సో అందరి విషయంలో నేను ఆలోచిస్తాను సార్, అది నాకు మంచిదా కాదా, నాకు సెట్ అవుతుందా లేదా, థాట్ ప్రాసెస్. అగైన్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ఐ హ్యావ్ నాట్ ఆల్వేస్ బిన్ లైక్ దిస్. It's all experience, it's all processలో learning. Yes. ఇప్పుడు నాకు అది మేబీ 5 years down the lane I'll learn more. I will get more perspective. And you become what really you are. ఇప్పటికే మీరు నేను అనే ఒక స్టాంపింగ్ మీకు మీరు వేసుకోగలిగారు, అవునా? మేబీ మీరు ఇప్పుడు నా విషయం నాకా ఐ నో వాట్ ఐ యామ్. అదే అన్నాను, ఇప్పుడు వరకు మీరు చెప్పిన తాలూకు సారాంశం అదే. నేను అన్నది మీకు మీరు ఎస్టాబ్లిష్ అయింది. రైట్ రైట్. యా, మీ టేస్ట్ కానీ మీ సక్సెస్ మీ గట్ ఫీలింగ్ అండ్ వాట్ ఎవర్. కానీ అంటే మన ఫ్యామిలీ పీపులే ఎక్కువగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అదర్ దాన్ సొసైటీ. అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దాంట్లో. మీ ఇంట్లో కొనిదెల్ల వారి ఫ్యామిలీగా మనం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐలాండ్, ఒక్కొక్కరు ఒక్కొక్క సామ్రాజ్యం. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున రామ్ చరణ్ గారు, ఇప్పుడు మీ బ్రదర్ ఈజ్ నౌ గ్రోయింగ్ టు బీ వాట్ దే ఆర్ టుమారో. సో అందరూ ఇది వెరీ డిఫికల్ట్ కదండి అడాప్ట్ చేసుకోవడం అన్నది, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ హ్యూమంగస్ పీపుల్. యా యా, వాళ్ళ ఇనార్మిటీని నేను వాళ్ళ ఇనార్మిటీ నుంచి కూడా నేను ఏదైతే తీసుకోగలుగుతానో అదే తీసుకుంటాను, కానీ ఐ డోంట్ ట్రై టు అడాప్ట్ టు ఎవ్రీథింగ్. ద ఇనార్మిటీ ఆఫ్ వాట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈజ్, ఐ నో. ఐఎమ్ నాట్ బ్లైండ్ టువర్డ్స్ దట్, నాకు తెలుసు. కానీ అది ఆ రెస్పెక్ట్ అదంతా నాకు 100% ఇట్ విల్ బీ దేర్. బట్ నాకు మా డాడీ అన్న ఫీలింగ్ మారదు. నాకు డాడీ అంటే డాడీయే. అది నేను అలా దాన్ని బట్టి నేను ఇది మార్చుకున్నానంటే ఐఎమ్ నాట్ బీయింగ్ ట్రూ టు మై ఫ్యామిలీ, మై అంకుల్, మా పెద్దనాన్న. పెద్దనాన్న అంటారు కదా, డాడీ అని అంటారు. అదే అంటే అర్థం కావాలని. అదే మీరు కానీ వరుణ్ తేజ్ గాని అంటే ఇంక చరణ్ వాళ్ళు ఏమని పిలుస్తారు, మా అన్నకు అలవాటు అయింది, మా అన్నని చూసి నేను అలవాటు చేసుకున్నా. అదే వైష్ణవ్ వాళ్ళు మళ్ళీ పెద్దమావయ్య అనే పిలుస్తారు. అక్కడి నుంచి నామినిక్లేచర్ మారిపోయింది. కరెక్ట్. మీ వరకు మాత్రం అదే ఉంది. నాకు ది ఎనార్మిటీ ఆఫ్ దేర్ వాళ్ళకుండే ఆ పేరు అదంతా ఐ సీ ఇట్, బట్ ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్ ఫర్ మీ. యువర్ సెల్ఫ్. దాంతో నేను కంపేర్ చేసుకుంటే ఐ విల్ గెట్ స్టక్. వాళ్ళ డిసిప్లిన్,
వాళ్ళ వర్క్ ద వే ఆఫ్ వర్కింగ్ అయితే తీసుకుంటాను సార్ నేను, అది నేను స్పాన్ వాళ్ళ కమిట్మెంట్, డెడికేషన్. 100% దట్ ఐ విల్ టేక్. దే ఆర్ ఆల్ మై రోల్ మోడల్స్, బట్ మై లైఫ్ ఇస్ మై లైఫ్. నేను ఎట్లా ఎంతెంత తీసుకుంటే అంతంత తీసుకొని. దట్స్ గుడ్, రియల్లీ గుడ్. దట్స్ సడన్ గా ఫాస్ట్ గా బిగ్ గా అయిపోవాలి అనుకుంటే అవ్వలేదు సార్. journey. Rome is not built in one day. Exactly, it is not. Neither is a steady career. Steady career also is not something that will come immediately. అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ కెరీర్ ఏదైతే ఉందో, ఒక మేకర్గా కానివ్వండి, లేకపోతే ఒక యాక్ట్రెస్గా కానివ్వండి, వాట్ ఎవర్, ఇవి మీకు న్యాచురల్ ఇన్స్టింక్ట్ మీద జరిగాయండి, లేకపోతే వాజ్ దేర్ ఎనీ ఇంటర్నల్ ఫోర్స్, ఇది చెయ్యక తప్పదు కాంట్ బట్ సిచ్యువేషన్ అని చేశారా మీరు? Natural, sir. న్యాచురల్. Very natural. మీరు అడుగుతుంటే ఇలా న్యాచురల్గా రావడం ఓకేనేనా అనిపిస్తుంది నాకు, బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్యూటివ్ థింగ్. ఇంట్యూటివ్ అంటే బికాస్ అంటే దట్ ఈస్ 100%. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే లైక్ ఓ ఇట్స్ గ్రేట్ బికాస్ ఇట్స్ ఇంట్యూటివ్. ఇట్స్ జస్ట్ ఇంట్యూటివ్ అంతే. నేను దానికి ఏమి అదే మీకు తోచింది, ఇంట్యూటివ్ ఇన్ ది సెన్స్ తోచింది అంతే. అంటే అది మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ఫ్యామిలీ కదా. యా డెఫినెట్లీ. దట్ ఈస్ ది థింగ్ దట్ యూ కుడ్ వెరీ ఈజీలీ డూ. యా సమ్టైమ్స్ ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ ఇలాంటివి కూడా జెనెటిక్స్ లో వస్తాయా అని సర్ప్రైజ్ వస్తుంది సార్ నాకు. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే అంటే ఈ జెనెటిక్స్ ఆస్పెక్ట్ లో నాగబాబు గారికి కామెడీ అంటే విపరీతమైన ఇష్టం. యా కామెడీ అంటే మేము మామూలుగా 10 మంది కూర్చున్నప్పుడు కూడా హీ ఎంజాయ్స్ దట్ హ్యూమర్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ కూర్చున్నప్పుడు. మీరు మీ వరకు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం యు ఆర్ బిట్ రాయల్ గా కనిపిస్తారు. కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. రియల్లీ చిన్నది సార్. ఆ విషయం కామెడీ విషయానికి వస్తే నేను మా నాన్న నోట్లో చూడబడ్డాను సార్. అంతేనా? ఓ మై గాడ్, I love entertainment as much as I love entertaining people. మీరు నన్ను ఇంట్లో ఇలా ఈ అడ్జెక్టివ్స్ తోటి మీరు నన్ను పోలిస్తే మా ఇంట్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతారు సార్. దిస్ ఇస్ జస్ట్ అంటే ఇట్స్ ద సమయం సార్. ఇట్స్ జస్ట్ ద టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇట్. ఆబ్వియస్లీ ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ we went to Gadar Awards. Yes. That is not a place where I have to be like silly or be that childlike. Yes. Childlike. That's not the place. As a producer, I'm receiving an honor where the chief minister is present there, whereas the cinematography minister is present there. So I have to. I'm representing that. Yeah, exactly. My fun, my childlike is there, but. Silly is not there. Silly, that's not where silly Niharika will come out. That is a childlike ante experiencing everything wholly. I have experienced it fully, sir. Naku for Committee Kurodu, that till now that's the biggest accolade that we got. It's the biggest appreciation that we got as a Yes. film. So adi nenu that day I was fully taking it in. ఏ ఇన్హిబిషన్స్ ఏ బ్యాక్ బిహైండ్ ద థాట్ లేకుండా ఐ వాస్ టేకింగ్ ఇట్ ఇన్, బట్ ఆల్సో ఐ వాస్ రిప్రజెంటింగ్ మై ఎంటైర్ టీమ్. సో ఐ హ్యాడ్ టు మెయింటైన్ దట్. అది కూడా చాలా న్యాచురల్ గా వచ్చింది. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ టు చాలా అంటే చిన్నపిల్లలు కూర్చుంటారు కదా, చిన్నపిల్లల్ని గమ్ము కూర్చోకో ఇట్లా అంటే ఇట్లా కూర్చుంటారు. ఇట్ వాస్ నాట్ దట్. ఇట్ వాస్ నాట్ సంథింగ్ దట్ వాస్ ఫోర్స్డ్. ఇట్ వాస్ సంథింగ్ దట్ కేమ్ న్యాచురలీ టు మీ. కానీ అవార్డు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత that me was very different. That me was fully relaxed and I really teared up actually. I got very emotional. అంటే ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద రావడం, నాన్నకి ఫస్ట్ రుద్రవీణకి కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ మీద రావడం, I just felt like I put a post also. I just felt like it was a full circle. If this is not magical, I don't know what is. అన్నట్టు అనిపించింది. సో I got really emotional. So first నేను I think from the event I went to my నాన్న దగ్గరికి వెళ్ళా. అండ్ వెన్ ఐ వాస్ క్రైయింగ్ అమ్మ కొంచెం ఎందుకు ఏడుస్తుంది అన్నట్టు షీ వాస్ సీయింగ్, బట్ నాన్న ఇట్స్ ఓకే, లెట్ హర్ సిట్ విత్ ఇట్, ఇట్స్ ఓకే, ఏదో ఫీల్ అవుతుంది, ఇట్స్ ఓకే, లెట్ హర్ సిట్ విత్ ఇట్. సో 10 minutes అట్లా వదిలేసిన తర్వాత పెట్టేసి అయితే వాడు ఇక్కడ ఇంట్లో అన్నారు. లైక్ నాది ఇది, నేను తీసుకెళ్ళిపోతాను, నీకు ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు ఉంది, నేను తీసుకెళ్ళిపోతానని. సో ఇట్స్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్. So you are the proud daughter of Nagbabu garu. Can you claim that?
I'm the only daughter of Nagbabu, so of course I'm the proud daughter of Nagbabu. అంటే ఇన్ ఆల్ ద ఈవెంట్స్, సర్కమ్స్టెన్సెస్, సిచ్యుయేషన్స్ దట్ యూ సెయిల్డ్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్, దేర్ ఇఫ్ యూ ఒక్కసారి రీక్యాపిట్యులేట్ చేసుకుంటే, వాట్ ఈస్ ఇట్ దట్ రియల్లీ ఎఫెక్టెడ్ కొణిదెల నిహారిక ఇండివిజువల్లీ, సైకలాజికల్లీ? Many, sir. Of course, many. But one thing is that there was a time where I did not believe in same ఈ gut feeling అది ఏదైతే ఉందో అంటే నన్ను నేను నమ్మాలి అనేది ముద్దుపప్పు ఆవకే విషయంలో నేను ఫస్ట్ సార్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎవర్ టుక్ అ డెసిషన్ వేర్ ఐ ఫుల్లీ ట్రస్టెడ్ మై సెల్ఫ్ ఇస్ ముద్దుపప్పు ఆవకే, అండ్ ఐ నో హౌ దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ దట్ somewhere did not fully trust myself, because when I was younger, obviously 9-10 years back, we are very vulnerable kada. So ippudu nenu indak cheppanu, I only take it from these people, and this is not what I had there. I took the impressions or things that everyone had to say, and that made who is Niharika. చాలా ఇయర్స్ తర్వాత ఇది కాదు కదా మనం ఇది ఈ అన్ని అడ్జెక్టివ్స్ తోటి నేను ఎందుకు అసోసియేట్ చేసుకుంటున్నాను, ఇవి నేను కాదని నాకు తెలుసు. వై am I associating with myself to all these words just because someone told me? Does that person know what I'm living? Does that person buy me anything? All double toti am I living my life? No. Then why should so all of this thought process, definitely in the process my parents, my brothers, my gurus, I have spiritual gurus, I have my school teacher who's still my very, very close buddy. And my sisters. Life, sir. Life kanna pedda teacher no one will have. Perfect. Yeah. So I learned it, but adi lekapoi unte inta strong I would have I've been now on a confident adi kuda telusu naku. That had to happen for me to be where I am today. Exactly. Attachment and detachment from people, from situations. Yeah. అది చాలా కష్టం కదండి. Yeah. And we are in a industry where ఆడియన్స్కి ఏం కావాలో మనం తెలుసుకొని మనం దాని ప్రకారం విల్ హ్యావ్ టు వర్క్, రైట్? వాట్ ఆర్ ద పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, ఫ్రమ్ అవర్ ఫిల్మ్స్? అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ అస్ డౌన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ అది సెపరేట్ చేయాలి. సో ఇట్స్ ఎలా అంటే ఇప్పుడు చిన్న ఫుల్ ఒక పెద్ద పులిహోర కాదు, బిర్యానీ ప్యాకెట్ నుంచి మనం మసాలాలన్నీ ఏరుతున్నట్టు. ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎస్, బట్ with concentration and with clarity it's easy. Over the time adi separation anedi easy ga cheyochu manam. Okay. I don't know if I'm there yet, but I know that is where I want to be. Okay. అంటే ఇప్పుడు మీరు రేపు 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాస ఆడియన్స్ కావాలని చేశారా లేదా మీకు నచ్చిందని చేశారండి? నేను ఫస్ట్ ఏ కథైనా ఆడియన్స్ లాగా చూస్తాను సార్. నేను చాలా బేసిక్ ఆడియన్స్ సార్. ఒక ట్రైలరు, టీజరు, వాళ్ళు రిలీజ్ చేసే పాటలు, ఇవన్నీ ప్రమోషన్స్ నా దాకా రీచ్ అవుతుంది, బాగుంది అనుకుంటా, వెళ్ళొచ్చేమో అనిపిస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను చాలా సినిమాలు చూడాల్సి వస్తుంది, ప్రీమియర్స్, ఆల్ ఆఫ్ దట్. అది కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నా అంతటి నేను అరే టికెట్ బుక్ చేసి ఈ సినిమాకి వెళ్దాం అని అనిపించిందంటే చాలా రీజన్స్ ఉంటాయి. యాజ్ అ నార్మల్ ఆడియన్స్ కొన్నిసార్లు హైపుల్ వెళ్ళిపోతా, కొన్నిసార్లు కంటెంట్ నచ్చి వెళ్తా, అదే మళ్ళీ ఫ్యామిలీది అదంతా వేరు, అది నేను సెపరేట్ చేసుకుంటా. ఏ సినిమాలు నన్ను యాజ్ అన్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయో ఆ విషయంలో నేను చాలా కామన్ ఆడియన్స్ లాగా, ఏం బయసెస్ ఏం లేకుండా కామన్ ఆడియన్స్ లాగా నాకు వాళ్ళు పెట్టే కంటెంట్ నచ్చితే వెళ్తాను. సో నేను నా దగ్గరికి పింక్ ఎలిఫెంట్కి ఏదైనా కథ వచ్చినా కూడా ఫస్ట్ ఆ ప్లేస్లో నుంచి వింటా, ఆ యాంగిల్లో. యాజ్ అన్ ఆడియన్స్ ఈ కథ ఎంజాయ్ చేస్తారా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి సార్ 100%. ఎందులైనా ఆ 2.5 hours ఆక్యుపై చేసి పెట్టుకోవాలి వాళ్ళ అటెన్షన్. విల్ రియలీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ అండ్ సస్టైన్ ఇట్. గ్రాబ్ ఇట్ అండ్ సస్టైన్ ఇట్ ఫర్ 2.5 hours. సో ఫస్ట్ ఆడియన్స్లో చూస్తాను, దాని తర్వాత ఆల్ ది బిజినెస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇది. సో ఆడియన్స్కి నచ్చినట్టు చేస్తావా కాదు, నేనే ఆడియన్స్ అయ్యి చేస్తా సినిమా. అబ్బో, అసలు చాలా మెచ్యూర్డ్గా ఉంది స్టేట్మెంట్. చాలా నాకు ఇట్లా ఏంటో ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నాను అనుకోండి, ఈ మధ్య నీకు లవలీలగా మాటలు వస్తున్నాయి. కొంచెం ఏదైనా ట్రిప్కి వెళ్ళి కామ్గా ఉండాలి కొన్ని రోజులు.
కాదు ఇప్పుడు ఇంటర్వ్యూలోనేంటి అసలు నిన్న స్టేజ్ మీద కూడా అదరగొట్టేశారు కదా, అసలు మీరు ఎరగదీశారు కదా. దట్ వాస్ ప్యూర్లీ ఫ్రమ్ ద హార్ట్. కానీ రామ్ చరణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని అంత బాగా పిక్చరైజ్ చేసి అంత బాగా డిపిక్ట్ చేయడం, డిమాన్స్ట్రేట్ చేయడం అన్నది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంతవరకు రామ్ చరణ్ గారి గురించి అంత బాగా మాట్లాడింది ఎవ్వరు లేరు. చెల్లిని తల్లిలా చూసుకుంటాడు, అక్కని అమ్మలా చూసుకుంటాడు, అమ్మని దేవతలా చూసుకుంటాడు. మీరందరూ కూడా యూ అపీల్డ్ టు ఆల్ ద మెగా పవర్ స్టార్. అంటే we know how the world is, no sir, outside for women and all of that. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని రోల్ మోడల్ లాగా నేను వాళ్ళ ఫ్యాన్ అని చెప్తున్నప్పుడు నాట్ జస్ట్ దేర్ స్టైల్, ఈవెన్ దేర్ లైఫ్ స్టైల్ దే షుడ్ టేక్. ఓ మై గాడ్, ఐ కెనాట్ టేక్ దిస్. ఎవరైనా నన్ను రైటర్ లాగా సినిమాలో పెట్టుకోండి. నేను అడగబోతున్నా, ఇప్పుడు మీరు యాక్టర్ గా ట్రై చేశారు, ప్రొడ్యూసర్ అయ్యారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. అసలు మీరు మళ్ళీ వేసాడురా అని మహేష్ బాబు డైలాగ్ లాగా మళ్ళీ వేసాడు అట్లా. మీరు ప్రతిదీ ఒక సిగ్నేచర్ డైలాగ్ లాగా వస్తుంది బయట. నేను చాలా ఫిల్మీ సార్, అందుకనే వస్తుంది అనుకుంటా. నేను ప్రాపర్ TFI బానిస. ప్రాపర్ కంటెంట్ మీరు సినిమాకి సంబంధించి. ఎందుకు మీకు ఎప్పుడు డైలాగ్ రాద్దామని అనిపించలేదండి? ఒకటి రెండు లైన్లు అట్లా అయితే ఇస్తాను, సప్లిమెంట్ చేస్తుంటారా? అంటే ఫ్రెండ్స్ వాళ్ళలో అట్లా వాళ్ళు నచ్చితే తీసుకుంటారు. బట్ నచ్చకుండా ఎలా ఉంటుంది మీ డైలాగ్లు? కొంతమందికి మరి ఓవర్ ఉంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమో సార్, అంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ స్పేస్ దట్ యు నీడ్ టు క్రియేట్. మనం కూర్చొని ఒక కథ రాయాలి, అంతే టైం కూడా ఉండాలి. సో నేను ఇప్పటికే ఐ థింక్ ఐ టుక్ టూ మచ్ ఆన్ మై ప్లేట్. ఫస్ట్ అది ఫినిష్ చేసి ప్లేట్లో అయింది తిని దాని తర్వాత వడ్డించుకుంటా. అంటే మీరు అంత, అంటే ఐ డోంట్ కాల్ ఇట్, అంటే మిమ్మల్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో, మీ రిసోర్సెస్ని వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో మీరు ఎక్కువగా వేర్ యూ క్యాటర్ అండి? వర్క్ ఉంది సార్. ఆఫీస్ పింక్ ఎలిఫెంట్లోనే ఐ కేటర్. అంతేనా? పింక్ ఎలిఫెంట్. ఇందాక మీరు అదే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు విమెన్ గురించి మీరు అన్నారు. అసలు హౌ డు యూ రియల్లీ కామెంట్ ఆన్ ది ప్రెజెంట్ విమెన్హుడ్ ఇన్ ది సొసైటీ? లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఒకటి కాదు, విమెన్ ఆర్ కిల్లింగ్ మెన్, కిల్లింగ్ హస్బెండ్స్. And of course, they are also vice versa. They are also being harassed to the last degree. ఈ మొత్తం ఈ పెర్స్పెక్టివ్ని కనుక ఆలోచిస్తే యాజ్ అ ఉమెన్ ఆఫ్ దిస్ సొసైటీ అసలు మీకేమనిపిస్తుంటుందండి? ఒకటి, వాట్ ఐ బిలీవ్ సార్, గుడ్ అండ్ బ్యాడ్ డజంట్ బిలాంగ్ టు వన్ జెండర్. All men are good, all women are good, all men are bad, all women are bad. It doesn't work that way. To each their own. So ఎలా అనిపిస్తుందంటే సార్, ఐ ఫీల్ వెరీ హెల్ప్లెస్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద అథారిటీ, వీ ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్. ఫర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ లార్జర్ దెన్ అవర్ కంట్రోల్, దట్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్, కలుక్కుమంటుంది డెఫినెట్గా. కానీ అండర్స్టాండింగ్ దట్ కుడ్ బి కర్మ, లీవింగ్ ఇట్ టు ద బిగ్ మ్యాన్, లీవింగ్ ఇట్ టు ద బిగ్ మ్యాన్. బట్ మన దాకా మనం చేయగలిగింది మనం చేయాలి సార్, అది 100%. ప్రతిదీ నాది కాదు, ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ అని అంత డిటాచ్డ్గా ఉండకూడదు. బికాజ్ వీఆర్ సోషల్ బీయింగ్స్, వీఆర్ లివింగ్ ఇన్ అ కమ్యూనిటీ. కానీ అంటే ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ ఇస్ వెరీ బ్రాడ్, రైట్? షుడ్ ఐ టాక్ అబౌట్ gender equality? Should I talk about atrocities on women or atrocities that are being done by women? Should I talk about with regard to my question was with regard to women and their proceedings in the society. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను నేను, ఎందుకంటే అదే సార్ ఎంత డిఫరెంట్గా ఉంది సార్. ఇప్పుడు నేను ఐ కెనాట్ సపోర్ట్ ఆల్ విమెన్ అండ్ ఐ కెనాట్ సే ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. ఈ రెండు నేను చెప్పలేను, ఎందుకంటే వెన్ ఐ సీ ద థింగ్స్ సమ్ విమెన్ డిడ్ ఫర్ మెన్,
I can't imagine what the mindset of that person could be. ఎస్ అండ్ సమ్ టైమ్స్ విమెన్ మీద జరిగిన అట్రాసిటీస్ చూసుకుంటే అసలు ఆ ఎదుటి వాళ్ళు మనిషా ఇంకేమన్నానా అని చెప్పి కూడా కొంచెం అసలు దట్స్ ఆల్సో టూ డిఫికల్ట్ ఫర్ మీ, ఇట్స్ టూ డిఫికల్ట్ ఫర్ మీ టు కాంప్రిహెండ్ థింగ్స్ లైక్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ some things are purely psychological, sir. I believe that some people are mentally sick who are not getting medical support. ఓ I feel like మన బిహేవియర్ మనం పుట్టక ముందే it'll set like, అంటే I feel like I'm becoming too spiritual when I talk about this. When we are in the mother's womb only, according to how her energy is, అంటే ఆవిడ లైఫ్ ఎలా ఉంది మనం కడుపులో ఉన్నప్పుడు కూడా వీ విల్ టేక్ ఇట్. మనం పుట్టిన తర్వాత నుంచి మనకు ఊహ తెలియని ముందు నుంచి విల్ కీప్ రికార్డింగ్. అంటే మన రికార్డింగ్ మనం పుట్టక ముందే స్టార్ట్ అవుతుందని చెప్తాను సార్. కరెక్ట్ Okay? కరెక్ట్ కరెక్ట్. So, దట్ వాస్ సైంటిఫికల్లీ ఆల్సో what we see intlo, how is mom treating dad, how is dad treating mom, how are the elders treating, ఇంట్లో మనకి పని చేసే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, all of this shapes how is our schooling, how are our drivers, how are our people who work for us, who work with us, all of this we, and మనకి నేర్చుకునేది ఉందా అంటే డూ వి లిసన్ టు, ఎవడైనా ఇప్పుడు మంచి చెప్తుంటే డూ వి లిసన్ టు ఇట్, డూ వి టేక్ ఇట్, వాట్ ఈస్ అవర్ పర్సన్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ రికార్డింగ్ ఫ్రమ్ వైల్ ఇన్ వూమ్, ఫ్రమ్ బర్త్ ఆర్ ఈవెన్ వైల్ ఇన్ వూమ్ కాదు సార్, ఫ్రమ్ ద వూమ్ అంటున్నా. ఫ్రమ్ ద ఇఫ్ అ మదర్ ఇస్ ఇన్ డిస్ట్రెస్ వెన్ షీఈస్ ప్రెగ్నెంట్, అది బిడ్డ మీద పడుతుంది అంటారు కదా సార్, Yes. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే. Yes, yes. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. కరెక్ట్. You will start recording before you're on earth and you'll continuously keep recording. అది ఏ మనిషి ఎలా టర్న్ అవుతాడో ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండదు. ఐఎమ్ సేయింగ్ some things could be purely medical, that person is mentally not okay. కానీ ఎనీ మెడికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా జస్ట్ మనుషుల మధ్య, నార్మల్ మనుషుల మధ్య తిరిగిపోతున్నారు. అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హూ డూ ద అట్రాసిటీస్. మనం అంటాం కదా సార్ సైకోపాథిక్ కిల్లర్స్, Yes. ఇదంతా సైకోపాత్ అంటే ఏంటి, ఇట్ ఈస్ లైక్ అ మెంటలీ sick people. And they have multiple reasons for people to do what they do. We can't, నేను ఇందాకన్నా one thing what worked for you might not work for me. అలాగా one thing that is actually a problem for this person that made this person become like this, అలా అది అందరికీ సేమ్ అవ్వకపోవచ్చు. సో కొన్ని వాటికి డెఫినెటివ్ ఆన్సర్స్ ఉండవు. ఇట్స్ జస్ట్ మన పని, ఆర్ వి బీయింగ్ అ గుడ్ పర్సన్, మన వల్ల ఇంకెవరికైనా ప్రాబ్లం అవుతుందా. ఎస్. ఒకళ్ళు నాకు ఒకసారి ఒకటి చెప్పారు సార్, I don't know if I can say it. I asked someone, do you believe in God? ఊరికే క్యాజువల్గా కాన్వర్సేషన్లో, దేవుడు నమ్ముతారా అంటే, నమ్మాలి కదా మరి, ఎందుకు దేవుడు అంటే భయం ఇది ఉండాలి, భక్తి ఉండాలి, ఎందుకంటే రేపు పొద్దున మనం ఎవరికైనా ఎవరికైనా చెడు చేస్తున్నాము అనుకుంటే మనకు దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి కదా అని అన్నారు. ఎస్. నేను కామ్ అయిపోయాను సార్. యాక్చువల్లీ అడిగా, ఇంకొక మనిషికి బ్యాడ్గా చేయాలని ఎందుకు అనిపిస్తుంది సార్ ఏ మనిషికైనా అన్న. అసలు నాకు అదే కాంప్రమైజ్ చేసుకోలేదు సార్ నేను. ఒక మనిషికి బ్యాడ్ చేయాలి, చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అన్న భయంతో మనం చేయకుండా ఉంటామా? అదా మనం పీపుల్ లాగా. ఒక మనిషికి బ్యాడ్ చేయాలని థాట్ ఎందుకు వస్తుంది సార్ ఎవరికైనా? Unless and until they are sick. Yeah. And unless and until they are holding God as one God saying నేను ఏదైనా చేస్తే నేనేం చేయను అంటే దేవుడికి సెక్యూరిటీ లాగా ఆయనకు భయపడతారా? Is that the reason that you won't do anything bad? Ante if in a world that God does not exist, you'll be a cruel as much cruel as possible. అలా ఇంకా నేను కాన్వర్సేషన్ కంటిన్యూ చేయలేదు సార్. ఇంకా నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలా మంచిగా. ఓకే, నాకు దేవుడు అంటే భయం లేదు, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ ఉందని చెప్పి ఆపేసాను నేను. అదేలేండి, అంటే ఆస్కర్ వైల్డ్ మాట మంచి మాట ఉన్నది, ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ రిలీజియన్ అని. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుళ్ళో. అసలు ఓళ్ళల్లో గుడి గంట పెట్టిందే అందుకు, గంట కొడుతున్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఒక పాప భీతి, ఒక భయంతో మనుషులు మసులుకుంటారు.
అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. దేవుడి మీద భయంతో చాలా మంది చాలా ఆపేసి ఉండొచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, మోర్ దెన్ దట్ వీ షుడ్ హ్యావ్ లవ్ అండ్ బిలీఫ్ ఇస్ వాట్ ఐ సే. అమంగెస్ట్ పీపుల్. Yeah. Yes. It's not difficult to be a nice person. It's not difficult. It's not difficult. It's not difficult, sir. మంచి మనుషులాగా ఉండడం ఎందుకు డిఫికల్ట్ సార్? మంచి అనేది కూడా మనకి మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, మీకు సబ్జెక్టివ్ అయి ఉండొచ్చు. అంటే మై ఐడియా ఆఫ్ అ గుడ్ పర్సన్, యువర్ ఐడియా ఆఫ్ అ గుడ్ పర్సన్ మైట్ బి డిఫరెంట్. Might 100% be different. దానిలో డౌటే ఉంది అసలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డెఫినేటివ్ థింగ్స్, సార్. Definitely. థింగ్ ఇస్ డెఫినేటివ్. There is no such invariable things. థింగ్ ప్రతిదీ మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం దాని నుంచి ఏం మీనింగ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టే ఉండిద్ది. ఇప్పుడు కమింగ్ టు ఏ లైట్ అండ్ రామ్ చరణ్ గారిది. Thank you, sir. రామ్ చరణ్ గారిది Too రిలీజ్. heavy. No, you have dealt it delectably. Delectably, I'm telling you. నేను చాలా మంది, I move with a lot of elite and spiritual gurus and all that, but it is very difficult for people to really analyze the way you did. Analyze that too in a natural form. అదేదో చాలా దానిలో సంస్కృత శ్లోకాలు చెప్పి అలా చెప్పింది. యూ స్పోక్ లైక్ ఏ నార్మల్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్. దట్స్ ఇట్. దట్ ఈస్ ది అల్టిమేట్ ఫార్మ్. దాన్ని మించింది లేదు. Sometimes I feel like they're so interrelated Related. that మనం 3 చెప్పి ఆపేస్తే అరే తప్పు చెప్పాము, ఇంకా ఇది కాదు కదా ఎండింగ్ అనిపిస్తుంది. సో ఐ నో దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఒపీనియన్స్, సార్, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఎవ్రీ ఒపీనియన్ ఇస్ సపోజ్ టు బి సెడ్. కరెక్ట్. అదా మనకి అలా అందరూ అనుకోరు కదా, మనకు అందుకే ట్విట్టర్ ఉంది. నాకు లేదు. Okay. You are not into Twitter, eh? No, Okay. I forgot my password. అంటే మీరు దాన్ని బట్టి ఆ ట్విట్టర్ అన్న ప్లాట్ఫామ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుస్తుంది. I don't. దెన్ యూ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్. అస్సలు జీరో సార్. అవును. నేను సోషల్ మీడియా కూడా ఎందుకంటే నాకు పాటలు ఈ కామెడీలు ఇష్టం కాబట్టి ఐ డూ ఇట్ అండ్ వి నీడ్ బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ నీడ్ వన్ medium to connect with my people. That's why I have it. Kani Twitter is too brutal, sir. Brutal. Yes. It's like a war field. Absolutely. Yeah. Absolutely. అది చూస్తేనే గాబరాగా ఉంటుంది. నేను కూడా అందుకే ఐఎమ్ నాట్ ఇంటూ ట్విట్టర్. Even if work paranga, if I have to start Twitter also, I know 100% I won't be handling it. ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను, నాయుడు గారికి ఇచ్చేస్తాను. తను మరీ కూల్ అండ్ కామ్ టెంపర్మెంట్ పర్సన్. అందుకని ఆయన కూడా ఏం రెస్పాండ్ అవ్వడం తెలుసులాక. సారీ, నాయుడు గారు నీడ్స్ నో ప్రమోషన్. Yes, he does not need a promotion. That's for sure. That is for sure. రామ్ చరణ్ గారిది గ్లిమ్స్ రిలీజ్ అయింది, చూసారా ఇవాళ? రెజ్లర్ పెహల్వాన్. యాక్చువల్లీ ఇట్లా ఫోన్ పెట్టుకున్నాను సార్, ఇట్లా చూస్తున్నాను, మేడం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని. ఓకే అండి సరే అని చెప్పాలి, ఇచ్చేసాను సార్. అయ్యో. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటే కార్లో ఫుడ్ తిన్నాను సార్, ఇంకా చూడలేదు. ఇది అయిపోయిన వెంటనే చూస్తాను. బట్ డెఫినెట్ గా అది ఎలా ఉన్నా చరణ్ అన్న చంపేసి ఉంటాడు కాబట్టి ఇట్ విల్ బి వెరీ నైస్. ఐ నో. ఎస్, చరణ్ అన్న 100% చంపేశాడు, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్ సో గార్జియస్. అంటే రామ్ చరణ్ ఇలా ఉంటాడా అనిపించేటట్టు ది వే హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్, సంథింగ్ వెరీ గ్రేట్, రియల్ వెరీ గ్రేట్, ఎవ్రీ ఫ్రేమ్. అండ్ కమింగ్ టు యువర్ రాకాస, ఇప్పుడు మీకు ఇంత ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, సొసైటీ మీద బోల్డ్ స్టడీ టు యువర్ ఏజ్, యూ హ్యాడ్ amassed a great knowledge on societal trends and people and everything. ఆ యాంగిల్లోని ఎప్పుడూ ఒక కథ చేద్దాము, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ మీద. And I can best cite the example of Rudraveena. It's all human emotions. Yeah. It's all human emotions and ups and downs in the society, all that, ఇప్పుడు మీ టైంకి వచ్చేసరికి బాగా మారిపోయింది సొసైటీ. సో బట్ స్టిల్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, స్టిల్ దే ఆర్ ఇన్వేరియబుల్స్. అలాగే అనిపించలేదు ఎప్పుడు మీరు సడన్ గా థ్రిల్లర్కి వెళ్ళిపోయారు? సడన్ గా ఎంటర్టైనింగ్ అనిపించింది సార్. సార్, సినిమా ఇస్ అ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, కొంతమంది ఇన్ఫోటైన్మెంట్ లా చూస్తారు, దట్ ఈస్ ఆల్సో ఓకే. అంటే దే గెట్ ఇన్ఫర్మేషన్, మెసేజెస్,
సినిమా ద్వారా మెసేజ్లు ఇద్దాం, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఎంటర్టైన్మెంట్ షుడ్ టేక్ ద డ్రైవర్ సీట్ ఇన్ అ ఫిలిం. నాకు ఐ అండర్స్టాండ్ దట్ నిహారిక యాజ్ అ పర్సన్ అండ్ నిహారిక యాజ్ అన్ యాక్టర్ ఆర్ అ ప్రొడ్యూసర్ are three different things. My personal life, my opinions are to myself. Yourself. అలా అని చెప్పి యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే అది కంప్లీట్గా సంథింగ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేను అంటే ఐ మైట్ నాట్ డూ. యూ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరో పక్కన ఉండే చాలా మంచిదమ్మా ఈ కథ. ఇంపాసిబుల్ సార్, అదే విషయంలో ఎప్పుడు చెప్పలేదు నాకు. అంతేనా? సో నో వన్ కెన్ అంటే నేను బిలీవ్ చేయను అనుకోండి సార్, అంటే సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్ ఎట్ ఆల్. అలాంటి కథలు నేను తీయను. కానీ సినిమాలో క్యారెక్టర్స్ చేసేది నేను యాజ్ అ పర్సన్ ఫుల్గా నమ్మకపోయినా, బికాజ్ ఇట్స్ అ ఫిక్షనల్ వరల్డ్, ఐఎమ్ ఓకే టు ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఎండ్లో, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. యూ అండర్స్టూడ్? సినిమాలో క్యారెక్టర్స్ ఏదైతే చేస్తున్నారో యాజ్ నిహారిక పర్సనల్గా నేను అలా కరెక్ట్ వాడు చేసేది అని అనిపించకపోయినా నేను చేస్తాను. కానీ యాజ్ అ ఫిలిం కాన్సెప్టే అసలు ఇలాంటిది నేను చూడను, నాకు ఇష్టం లేదు అనుకున్నాం నేను చేయను, జస్ట్ బికాస్ ఆఫ్ బిజినెస్. ఫర్ ది బిజినెస్ చేయను సార్. సో అంటే మీరు చెప్పింది ఏంటంటే సింపుల్గా చెప్పండి, డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను సినిమాలు చేయను అని చెప్తున్నారు. సినిమాలు చేస్తే డబ్బులు రావాలి, బట్ దానికోసమే చేయరు. ఫస్ట్ ఇస్ ఆర్ట్, సెకండ్ ఇస్ ఆర్ట్ నేను షోల్డర్ చేసి తీసుకెళ్ళగలుగుతానా, అంతే. మరి ఇప్పుడు ఈసారి ఎక్కడ 3 లక్షలతో ముద్దపప్పు ఆవకాయి కమిటీ కుర్రాళ్ళు, తర్వాత ఇప్పుడు ఇది ఏకంగా 26 కోట్లు బడ్జెట్ అంటున్నారు. నిహారిక గారే పెరుగుతున్నారా, లేకపోతే పెరుగుతున్న బడ్జెట్లకి నిహారిక గారు మ్యాచ్ అవుతున్నారా? అంటే కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు దానికి ఈ కథకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అది నాకు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైంది చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ ఓకే, అది మనకి కొత్త ప్లే గ్రౌండ్. మనం విఎఫ్ఎక్స్ తోటి ఇప్పటి వరకు వీ నెవర్ డెల్ట్ విత్ ఇట్. సో ఐ నో విఎఫ్ఎక్స్లో మనకి క్వాలిటీ, మనీ, టైం, ఈ 3 ఉంటాయి. మనం ఒకటే కంట్రోల్ చేయగలుగుతాం. 3 ఏదో ఒకటేనా? అంటే ఒకటే కంట్రోల్లో అంటే కంట్రోల్ అంటే తక్కువ ఒకటే ఉంచుకోగలుగుతాం. అంటే కంట్రోల్ అంటే ఈ కంట్రోల్ అంటున్నా, అర్థమైంది. ఐదర్ తక్కువ టైం ఉంటుంది, లేకపోతే తక్కువ క్వాలిటీ ఉంటుంది, లేకపోతే తక్కువ డబ్బులు ఉంటాయి. నేను అన్నా సార్ తక్కువ డబ్బుల్లో టైము ఇంకా క్వాలిటీ పెద్దగా చేయండి సార్, నేను కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటుంది మనీ సార్ అని చెప్పా. దట్ ఈస్ వై మేము షూట్ చేసేటప్పుడు కూడా మా సెకండ్ హాఫ్ ఫస్ట్ షూట్ చేసాం, బికాస్ సెకండ్ హాఫ్ హ్యాస్ మోస్ట్ విఎఫ్ఎక్స్. సో సెకండ్ హాఫ్ షూట్ చేసి దెన్ వి షాట్ ద ఫస్ట్ హాఫ్. టైం ఉంటుంది అని, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి టైం ఉంటుంది. యా ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ అండ్ మా టీంకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వీ ట్రై టు గివ్ ఇట్ ఆర్ 100%. అది నాకు తెలుసు. నేను సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అవునా? యా వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. యా సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. వెరీ హ్యాపీ సార్, దట్స్ ఇట్. సారీ 3 to 25 అన్నారు. సారీ, నేను ఆ హ్యాపీనెస్లో ఒక 1 second ఉన్నాను, సారీ. సో ఐ నో దట్ నేను కథ నచ్చింది నాకు, ఓకే. కానీ నీహా మరీ నచ్చింది కదా అని చెప్పి ఎంత పడితే అంత పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు ఈ సినిమాకి పెడితే మనం బిజినెస్ చేయగలుగుతామని, దట్ వాజ్ అనదర్ థాట్ ప్రాసెస్. అదే నా క్రియేటివ్ గా అయిపోయి నేను సాటిస్ఫై, ఓకే ఇది చేద్దాం అనుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఇస్ ద బిజినెస్ చైర్. దెన్ ఐ వుడ్ సే హార్ట్ చైర్. That is a very nipple మీద ఉండే chair. That's what. So then I realized that okay, the business that I could do is this, in this vertical, this vertical, non-theatrical, theatrical, all of that. And then I told this is the number that is good for us, that I think I know that I can shoulder and I can take it to people. అంతే చేసా, అంతే పెట్టా. 26 కాదు నేను చెప్పను, కానీ ఎంత కావాలో ఎంత కావాలో అంత పెట్టా. అంతకన్నా ఎక్కువైందా? కింద పోలేద్దామా? అంటే కాదు, ఇప్పుడున్న ఈ సినిమా కాస్టింగ్, డైరెక్టర్ కొత్త డైరెక్టర్
ఓకే అండ్ ఓకే శోభను ఈ హ్యాడ్ ఎ హిట్. Yeah. తర్వాత తక్మాళ్ళు అందరూ నోన్ యాక్టర్స్ గెటప్ సీన్ వాళ్ళంతా ఉన్నారు అనుకోండి. వాజ్ ఇట్ రియల్లీ వైబుల్ ఫర్ యూ అండి? ఆ బడ్జెట్స్ అవి హ్యాండిల్ చేయడానికి వర్ యూ నాట్ స్కేర్డ్ ఆర్ ఎఫ్రేడ్ ఆఫ్ ఇట్? ఇంత బడ్జెట్టా? ఎందుకంటే విఎఫ్ఎక్స్లు చాలా దారుణంగా అవి తినేస్తున్నాయి ప్రాజెక్టుల్ని అని మధ్య గోల పెట్టారు ప్రొడ్యూసర్స్ నా ఇంటర్వ్యూస్లోనే. వాళ్ళు ఎంత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎంత మార్కింగ్ ఇస్తారో ఎంత అంటే అంత ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అదే పొజిషన్ మీకు కూడా? యూ ఆల్సో ఫేస్డ్ ది సేమ్ ప్రాస్పెక్ట్ విత్ దెమ్? నో. My VFX team was very, very, it was such a, they worked very well with us. Intact. Sir. Very intact. Whatever we told in the morning, and there was very clear communication. From our side to them or from their side to us. Green Gold అనే కంపెనీతో చేసాము. మురళీ మనోహర్. His first film was Anji. ఆయన intern, I think he started off of course he must be intern. Then and Anji. దాని తర్వాత he worked for Arundhati. దాని తర్వాత he worked for కల్కి కూడా చేశారు. I mean కల్కి చాలా మంది చేశారు. He was also one of it. There was clear communication. లాస్ట్లో మేము విఎఫ్ఎక్స్ చేయొద్దు అనుకొని ఏదో ఒకటి రెండు సరే విఎఫ్ఎక్స్తో కుదురుతా అంటే హీ వుడ్ టెల్ దట్ యునో దిస్ వుడ్ బి ఎక్స్ట్రా అండ్ వీఆర్ నాట్ స్టూపిడ్ టు ఆస్క్ సెయింగ్ సార్ ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ చేయండి సార్ కానీ అదే బడ్జెట్లో చేయండి అని. కమ్ ఆన్ యునో. సో వీ నో మేము ఏం ఇస్తున్నాము వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్లారిటీగా ఉన్నాము అనేది. దట్ వాస్ సంథింగ్ దట్ ఐ వాస్ వెరీ షూర్ ఆఫ్ ఫ్రమ్ ది బిగినింగ్. మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసుకున్నాం నారాయణ. ఇంకా దాన్ని మించింది అందుకనే మాకు వర్క్ అయింది. అండ్ కమ్యూనికేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్లియర్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ ఆఫీస్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ దట్ వీ డూ. అది మీకు చాలా పెద్ద ప్లస్ వర్క్ అయింది. ప్లస్ పాయింట్ ఇప్పుడు కమ్యూనికేషన్. మా ఆఫీస్కి వచ్చి నేను అరకతో మాట్లాడలే అంటే మీకు 3 business days పట్టదు, మధ్యాహ్నం కల్లా మాట్లాడచ్చు. అవునా? గుడ్. మీరు అది అలా మెయింటైన్ చేస్తే అదే ఇవన్నీ కూడా ఐ నో ఇట్ లుక్ లైక్ ఓ ఇట్స్ జస్ట్ హర్ సెకండ్ ప్రాజెక్ట్ సో షీ సేయింగ్ దట్, బట్ honestly I want to continue working this. I don't know how much it will be viable for me to work like exactly like this, but my goal is to work like that. Yeah, stay like this, work like this, keep it as stay tuned and stay as much as a tight family. నేను ఒకటి చెప్పా మా 10 years anniversary అప్పుడు పింక్ ఎలిఫెంట్ నిహారికగా ఐ ఓన్లీ హ్యావ్ 2 families, కొనిడెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ. 2 families that love me. Yes, that love I me. understand. That is where And your that love shared. And I love them. Yeah. That is where your love shared. Yeah. Equally. రైట్. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ యూఆర్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది రిలీజ్. 3వ తారీఖు సినిమా రిలీజ్ అంటే మీరు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నాన్ థియేట్రికల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి? ఓటీటీ గుడ్ గుడ్ గుడ్. ఇంకా అసలు కూడా కాదు సార్ కాదు, యువర్ బ్యాటిల్ ఈజ్ ఆఫ్ వన్. సగం యుద్ధం గెలిచేసారు. ఇప్పుడు మీరు థియేట్రికల్లో యుద్ధం కూడా గెలుస్తారా? సినిమా బాగుంటుందా? అంత బాగా ఇంప్రెస్ చేస్తుందా మిమ్మల్ని? ఆడియన్స్ 100%. ఇట్స్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సార్. అంటే నేను రీసెంట్ టైమ్స్లో యునో వీ సా హారర్ కామెడీస్ చూసాము, మనం ఫ్యాంటసీ థ్రిల్లర్స్ లేకపోతే జస్ట్ ఫుల్ ఫ్యాంటసీ చూసాం, కానీ మనం ఫ్యాంటసీ, కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సూపర్బ్లీ బ్లెండెడ్. అలా చేయగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం సినిమా ఉంది సార్, దట్ ఈస్ హారర్ అండ్ కామెడీ. ఓకే. యముడికి మొగుడు ఉంది, దట్ ఈస్ ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ నో థ్రిల్లింగ్, ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్ కాదు. ఓకే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ అండ్ డ్రామా. ఓకే, there are other fantasy thriller films, you know, but they don't have comedy. We took the best of all 3 and we made Rakasa. So మా డైరెక్టర్ మాన్సా శర్మ, ఆవిడ విఠలాచార్య గారి ఫ్యాన్ అనమాట. సో విఠలాచార్య గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేవు అప్పుడు, కానీ అప్పటికప్పుడే ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి
ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్ వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్లీ. అంటే చాలా ఈజీగా మాసెస్ అర్థమైన మాట చెప్పారండి. వై డోంట్ యూ, అంటే మీరు సినిమాని నా గట్ ఫీలింగ్ చెప్తా. ఇప్పుడు మీరు గనక సినిమా డైరెక్ట్ చేస్తే యూ విల్ డెలివర్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ట్యూన్స్ విత్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ ది మాసెస్ 2 classes. అనుకోవట్లేదా మీరు డైరెక్ట్ చేయాలని? నాట్ ఎనీ టైమ్ సూన్. నాట్ ఎనీ టైమ్ సూన్. చెప్పాను కదా సార్, నా దగ్గర నుంచి మీకు డెఫినెటివ్ ఆన్సర్స్ రావాలి. అంటే వి నెవర్ నో హౌ థింగ్స్ మూవ్ టుమారో. యా, వి నెవర్ నో థింగ్స్ మూవ్ టుమారో. మర్చిపోండి సార్, టుమారో ఉంటుందో లేదు తెలియదు. లివింగ్ టుడే ఫుల్లెస్ట్. అదేలేండి. అమ్మాయి మానస శర్మ గారు, యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ మాన్సా టోల్డ్ మీ. ఓకే, లైక్ షీ లైక్స్ విట్లాచార్య గారు మూవీస్, ఫ్యాంటసీ యాడ్ చేద్దాం ఇంకే ఇట్లా ఉంటుంది చందమామ కథలాగా. ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ అర్థమవుతుంది, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతారు, చిన్న పిల్లలకి ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ట్రయింగ్ టు కేటర్ టు ఆల్ జనరేషన్స్ అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. పర్ఫెక్ట్ ఫార్ములా కదా. సో గుడ్, సో ఫార్ సో గుడ్, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ మీ జర్నీ, మీ అండర్స్టాండింగ్, మీ కాంప్రహెన్షన్ అబౌట్ థింగ్స్ అండ్ పీపుల్, సొసైటీ, మీరు టేకప్ చేసిన మీ వర్క్ అన్నిటి మీద మీకు యుద్ధమైన నిర్దిష్టమైన అవగాహనతో పనిచేస్తున్నారు మీరు. ఓకే, ఎక్కడ మీరు చెప్పిన 3 words గుడ్ వర్డ్స్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వర్డ్ నాకు తెలియదు. యుద్ధమిద్దమైన కన్క్లూజివ్. ఓకే, నిర్దిష్టమైన అన్నారు నాకు ఈ వర్డ్ కి మీనింగ్. నిర్దిష్టమైన యాక్యురేట్, నిర్దిష్టమైన. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో తెలుగు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అలా క్యూట్ గా నాకు తెలిసి వేస్తే ఇట్లా సంగీత్ ఇట్లా చూస్తాడు, ఏంటండి ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. మొన్న ఏదో అన్నాను నేను, చిన్న వర్డ్ క్లుప్తంగా అని అన్నాను. ఏంటండి ఇంత క్యూట్ గా ఉంది ఆ వర్డ్ ఏంటి అన్నాడు, క్లుప్తంగా. అంటే సార్ ఎంత ర్యాక్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, నయన్ పాపని ర్యాక్ చేద్దాం, నయన్ బంగారం, మా హీరోయిన్ బంగారం సార్, సంగీత్, వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగింగ్ చేస్తున్నారు సార్. నేను పబ్లిక్ గా చెప్తాం, చేసుకోండి, హెడ్లైన్స్ చేసుకోండి కావాలి. గెటప్ శ్రీను అండ్ సంగీత్. అమెరికా లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఎవరు? గెటప్ శ్రీను ఇంకా సంగీత్ శోభన్. గెటప్ సీన్ కి సినిమాలో చాలా త్రూ అవుట్ క్యారెక్టర్స్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు. అదేదో కామిక్ రిలీఫ్ కోసం ఉన్న క్యారెక్టరు కాదు, సెపరేట్ కామెడీ ట్రాక్ కాదు. త్రూ అవుట్ ద ఫిలిం విత్ ద మూవీ he'll run and he superb. రియల్లీ అసలు నాగబాబు గారికి గెటప్ సీన్ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు ఒక టీం, వాళ్ళొక టీము. ఆయన ఓపెన్ డయాస్ మీద గెటప్ సీన్ గురించి చాలా గొప్పగా ఎలగైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ he deserves it. 100% he deserves it. He is a very very hard worker and a very smart worker. ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు, ట్రైలర్లోనూ టీజర్లోనూ. అదే అటు వెళ్దాం అనుకుని ఇటు వచ్చేసాడండి నువ్వు డైలాగ్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే జస్ట్ లల్లబై బై మిస్టేక్. తను న్యాచురల్ గా చెప్పాడు. శ్రీను ఇస్ నాకు, అంటే నేను శ్రీనుని స్టేజ్ పర్ఫార్మెన్స్ లో చూశాను కదా సార్. సో తనకి ఎంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఉందంటే, సినిమాలో చేసినప్పుడు ఐ యాక్చువల్లీ ఫీల్ లైక్ మనం కట్టిపడేస్తామేమో ఆయనకున్న టాలెంట్ ని ఒకే క్యారెక్టర్ లో ఇలా చేయాలి అని చెప్పారు అనిపిస్తుంది నాకు. కరెక్ట్. అంటే వాళ్ళకి అంత పెర్ఫార్మింగ్ కోఎఫిషియంట్ ఉన్న వాళ్ళకి ది క్యారెక్టర్స్ దట్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ ఎ ఫిల్మ్ విల్ బి మినిస్క్యూల్స్. Absolutely. So Shrinu is beyond cinema. She's an actor. He's beyond cinema. Ramman, చాలా గొప్ప స్టేట్మెంట్. చాలా great actor. Due for him. It is due for him. Good నిహార్ గారు, మీ ప్రయాణం ఇంకా చాలా గొప్పగా విజయవంతమై అవ్వాలి. మరి బోల్డ్ జైత్రయాత్రలు చూడాలి మీరు. మెగా డాటర్ అనిపించుకున్నందుకు అసలు మీరు మంచి రేంజ్కి, బియాండ్ కాంప్రహెన్షన్ ఆ రేంజ్కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వడం వల్ల, నా స్వార్థం మీకు చెప్తున్నాను నేను, మీరు సక్సెస్ అయితే
చాలామంది యంగ్ టాలెంట్, చాలామంది న్యూ టాలెంట్. యూ మస్ట్ బికమ్ ది గేట్వే ఆఫ్ న్యూ మెరిట్. థ్యాంక్ యూ. మీకు ఆ హాల్ ఉంది, మీకు ఆ స్పాన్ ఉంది, మీకు ఆ క్యాన్వాస్ ఉంది, మీకు ఆ మైండ్ ఉన్నది. బేసిక్ థ్యాంక్ యూ. యూ హ్యావ్ దట్ మైండ్. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ రియలీ. కాబట్టి మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు, అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారనుకోండి మీ స్ప్రీ విత్ కమిటీ కుర్రాళ్ళు, అండ్ రాకాస విల్ కంటిన్యూ దట్ స్ప్రీ అండ్ క్యారీస్ ది బ్యాట్ అన్నది నా తాలూకా హంచ్, మై విష్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మనం స్పిరిచువల్గా మాట్లాడుకుంది, మరీ మన హిట్ టీవీ ప్రేక్షకులకి హెవీ అయితే కొంచెం ఎడిట్ చేయండి. ఏం కాదు. దట్ సి పీపుల్ టేక్ ది ఇంటర్వ్యూస్ అకార్డింగ్ టు ది పర్సనాలిటీస్. ఇప్పుడు మీ ప్లేస్లో కూర్చొని ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, వదిలాగా ఉందిరా బాబు అంటున్నారు. బట్ వెన్ హయర్కా ఇస్ స్పీకింగ్, that carries significance. That's it. You can just relax about it. ఓకే, రిలాక్స్. థ్యాంక్ యూ. ఇది కొనిదెల నిహారిక గారి ప్రయాణంలో చిన్న పార్ట్, చిన్న కంటెంట్ ప్రజెంట్ చేయడానికి ఆవిడ అవకాశం ఇచ్చారు. అండ్ మీ అందరి తరఫున కూడా నేను ఆవిడ కర్టసీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే షీఈస్ రియలీ స్టడీడ్ విత్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ ది రిలీజ్ ఆన్ April 3rd. సో మీ అందరూ కూడా April 3rd రాకాస చూడండి. విట్లాచారి గారి సినిమా అంటున్నారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, ముత్తకవాళ్ళు అందరూ, ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ది ఫిల్మ్. సో గో ఫ్లాక్ టు ది థియేటర్స్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.